తెలుగు సినిమా పరిశ్రమలో తన ప్రత్యేక ప్రతిభతో గుర్తింపు పొందిన అక్కినేని అమల గారి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని ఆసక్తికర విషయాలు, అలాగే ఆమె మరియు అక్కినేని నాగార్జున గారి ప్రేమ కథ గురించి తెలుసుకోవడమే ప్రత్యేకమే. అమల గారి అసలు పేరు అమల ముఖర్జీ. ఆమె 1967 సెప్టెంబర్ 12న పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పూర్లో జన్మించారు. ఆమె తండ్రి భారత నౌకాదళంలో అధికారి కాగా, తల్లి ఐరిష్ దేశానికి చెందినవారు. ఈ భిన్న సంస్కృతుల సమ్మేళనం ఆమె వ్యక్తిత్వానికి ప్రత్యేకమైన శైలిని అందించింది. చిన్నతనం నుంచి నాట్యం పట్ల ఉన్న ఆసక్తితో చెన్నైలోని కళాక్షేత్ర కళాశాలలో భరతనాట్యం శిక్షణ తీసుకొని అదే రంగంలో డిగ్రీ పూర్తి చేశారు. 1980ల చివరి నుంచి 1990ల ప్రారంభం దశలో తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి అమల గారు ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఒక స్థానం ఏర్పరచుకున్నారు. శివ, నిర్ణయం, మైత్రి వంటి సినిమాలు ఆమె నటనకు గుర్తింపు తీసుకువచ్చాయి. 1992లో అక్కినేని నాగార్జునతో వివాహం అనంతరం సినిమాలకు కొంత విరామం ఇచ్చారు. నాగార్జున గారి కెరియర్ ఎదుగుతున్న సమయంలో అమల గారితో పరిచయం ఏర్పడింది. మొదట స్నేహంగా మొదలైన ఈ బంధం ప్రేమగా మారింది. తమ సంబంధాన్ని అంతర్గతంగా ఉంచుకుంటూ మీడియా వాటికి దూరంగా ప్రశాంతంగా ముందుకు నడిపారు. నాగార్జున జీవితంలో ఆమె ఉన్నతమైన మద్దతుగా నిలిచారు. వారి మధ్య ఉన్న గాఢమైన ప్రేమ మరియు పరస్పర అర్థం చేసుకునే గుణం చాలా మందిని ఆకట్టుకుంది. నటనతో పాటు సామాజిక సేవలో కూడా అమల గారి పాత్ర ఎంతో విశేషంగా ఉంటుంది. జంతు హక్కుల పరిరక్షణ కోసం స్థాపించిన బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సంస్థలో ఆమె సహా స్థాపకురాలిగా కొనసాగుతున్నారు. వీధి జంతువుల రక్షణ శుశ్రూషలో ఆమె చేస్తున్న సేవలు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నాయి. పుట్టినరోజు సందర్భాలలో పూల బహుమతులు వద్దని, బదులుగా మంచి పనులు చేయమంటూ అందరికీ సందేశం ఇస్తూ తమ ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తున్నారు. సాధారణ జీవన శైలి, లోతైన ఆలోచనలు, సేవాభావం ఆమె జీవితాన్ని ప్రత్యేకంగా నిలబెడుతున్న అంశాలు. ఆమె ప్రేమ కథ, జీవన విధానం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. అమల గారి జీవిత గమనం, ఆమె వ్యక్తిత్వం సినిమాలకు కూడా అతీతంగా ఉంటూ ఆమెను ఒక సమర్థమైన మహిళగా నిలబెడుతోంది.